హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ టీఏవై. ఈరోజు వచ్చేసి హెల్తీగా మిలెట్స్ కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కిచడీకి కొలతలు మిస్ అయితే సరిగ్గా రాదనమాట. ఇప్పుడు ముందుకు ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్పు తెల్లజొన్నలు, హాఫ్ కప్పు పచ్చజొన్నలు, హాఫ్ కప్పు సజ్జలు తీసుకుని అన్నీ ఒకసారి కలిపేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోండి, రవ్వలాగా అనమాట. ఇది మీరు ఇలా రెడీ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కిచడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు సామలు, హాఫ్ కప్పు ఊదలు, హాఫ్ కప్పు అరికలు, హాఫ్ కప్పు కొర్రలు మీ దగ్గర ఉంటే కనుక అంటు కొర్రలు కూడా హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంతా కలిపేసుకోండి ఒకసారి. అన్నీ చేత్తో ఇలా కలిపేసేసుకోండి. ఇవి కూడా ఒక డబ్బాలో స్టాక్ పెట్టుకుంటే మీకు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కిచడీ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు మనం మిల్లెట్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, హాఫ్ కప్పు అవి వేసుకోవాలి. హాఫ్ కప్పు జొన్నలన్నీ రవ్వలాగా పెట్టుకున్నాం కదా, అది ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. వేసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ కదండి, బాగా ఒక 8 నుంచి 10 గంటలు నానితేనే బాగుంటాయి. మీరు పొద్దున్నే చేసుకునే లెక్కైతే నైట్ నానబెట్టుకోండి, నైట్కి చేసుకునే లెక్కైతే పొద్దున్నే నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెసరపప్పు, పొట్టువైనా పర్లేదు, మామూలు ప్లెయిన్ అయినా పర్లేదు, హాఫ్ కప్పు తీసుకోవాలి. తీసుకుని కడిగేసి ఇవి కూడా నానబెట్టుకోండి. మనం ఏ కప్పు తీసుకున్నామో అదే కప్పు అన్నిటికీ వాడాలి, వాటర్కి కూడా అదే అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కుక్కర్ తీసుకోండి, దాంట్లో 9 కప్పులు వాటర్. అంటే నేను హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 9 కప్పులు. రాయడం మాత్రం 4.5 కప్స్ అని రాశాను, ఫుల్ కప్ కొలత రాశాను. అవి కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో 2 క్యారెట్లు, బీన్స్ ఒక 10, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి ఒక 5-6, అల్లం తురుము ఒక 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు ఉంటే మీ దగ్గర పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ నానబెట్టుకున్నాం కదా మిల్లెట్స్, పెసరపప్పు, అవి కూడా యాడ్ చేసేసి ఉప్పు వేయకూడదు ఇప్పుడే. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని హైలో 4 విజిల్ రావాలి, మీడియం ఫ్లేమ్లో 4 రావాలి. మిల్లెట్స్ కదా, 8 నుంచి 9 విజిల్స్ వస్తేనే బాగా ఉడుకుతుంది. మీకు కుక్కర్ ఏమైనా పోతుంది అని భయం అనుకుంటే కనుక ఇలా టిష్యూ పెట్టేస్తే కనుక ఏం లీక్ అవ్వకుండా ఉంటుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా పప్పు గుత్తో కలుపుకోండి. అంతా ఒకసారి కలిపేసుకోండి పప్పు గుత్తుతో. ఉప్పు వేసి మీకు తినే టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి తడక ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఎక్కడ నూనె యూజ్ చేయాల్సిన పని లేదనమాట, అంత నెయ్యితోనే. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. అది బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్లు, అవి బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, ఎండుమిరపకాయలు, ఒక గుప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న కిచడీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచి వాసన వచ్చి టేస్ట్ వస్తుంది కిచడీకి. తిరుగుమాత కూడా యాడ్ చేసుకుని అంతా ఒకసారి గెరిటితో కలిపేసుకోండి. కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. చట్నీ దీంట్లోకి మామిడికాయ చట్నీ, పల్లీల చట్నీ ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించే చట్నీ వచ్చేసి ఊరికి ఫోటోలో చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. ఈ చట్నీ అయితే ఇడ్లీ, దోశ, కిచడీ, ఉప్మా, పునుగులు అన్నిటిలోకి సూట్ అవుతుంది. ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. తినేటప్పుడు బాగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.